సోషల్ మీడియా యాక్టివ్ గా ఉన్న నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఉంది. తాజాగా ఇలాంటి పరిణామమే సినీ నటి ఫరియా అబ్దుల్లాకు ఎదురైంది. ఇస్లాం మతానికి చెందిన ఫరియా అబ్దుల్లా హిందూ మతానికి చెందిన బోనం ఎత్తడంపై కూడా పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. దీనిపై ఎంతో ఆవేదన చెందిన ఫరియా అబ్దుల్లా తాజాగా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నాకు ప్రకృతిలోని చెట్లు, రాళ్లు, సీతాకోకచిలుకలు ఇలా ప్రతి అణువులోనూ ప్రాణం, దైవత్వం కనిపిస్తాయని నమ్ముతాను. సృష్టి అందాలు ప్రజలను మరింత దగ్గర చెయ్యాలే తప్ప విభజించకూడదు అని భావోద్వేగానికి ఫరియా అబ్దుల్లా గురయ్యారు. ఆగస్టు 10న మీరాలం మండిలోని శ్రీ మహాకాళేశ్వర అమ్మవారి ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాలకు నటి ఫరియా హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులో వచ్చిన ఆమె బోనం ఎత్తుకుని భక్తులతో కలిసి డప్పు చప్పులను అనుగుణంగా నృత్యం చేశారు. ఈ వేడుకలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫరియా అబ్దుల్లా తెలంగాణ సంస్కృతిని గౌరవించి బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకోవడంపై నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపించారు. అయితే మరికొందరు మాత్రం ఆమెపై ట్రోలింగ్ చేశారు. ఆమె ముస్లిం నేపథ్యాన్ని ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా కామెంట్స్ పెట్టారు. ఆమెపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే వీటన్నిటినీ సమాధానమిస్తూ ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా వీడియో పెట్టారు. అందులో ఆమె భావోద్వేగానికి గురయ్యారు. కన్నీటి పర్యంతం అవుతూ ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. ఈ వీడియోలో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ, మా నాన్న ఇస్లాం మతాన్ని ఇష్టపడి అందులోకి మారారు. ఒక మతంలోని మంచిని చూసి స్వీకరించిన వ్యక్తి నన్ను ఎలా పెంచినప్పుడు నా పెంపకం ఎలా ఉంటుంది? నేను ఎప్పుడూ ఇస్లాంలో ఉన్న మంచి భావాలనే చూస్తూ పెరిగాను. నన్ను ద్వేషిస్తూ కాఫీర్ అని తిడుతున్న వారికి కూడా నేను మంచి జరగాలని కోరుకుంటున్నాను. నాకు ప్రకృతిలోని చెట్లు, రాళ్ళు, సీతాకోకచిలుకలు ఇలా ప్రతి అణువులోనూ ప్రాణం, దైవత్వం కనిపిస్తాయని నమ్ముతాను. సృష్టి అందాలు ప్రజలకు మరింత దగ్గర చేయాల తప్ప విభజించకూడదు అని భావోద్వేగానికి గురయ్యారు.